నమస్కారం. మీడియా మిత్రులకందరికీ నా నమస్కారం. నా పేరు వేణుగోపాల్ స్వామి. నా పేరు వేణుగోపాల్ స్వామి అండి. నేను వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. నేను కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్లో మెంబర్గా కొనసాగుతూ ఉన్నాను. 2016లో బీజేపీ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, అంటే కంపెనీ దివాలా స్మృతి చట్టము అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి 2015 సంవత్సరం నుండి అమలు చేయడం జరిగింది. ఈ చట్టాన్ని ఈ రోజుటి వరకు ఈ చట్టం ద్వారా 10 లక్షల కోట్లు ఈ దేశము ఎట్లా నష్టపోయింది అనేది నేను ఆధారాలతో సహా రుజువు చూపెట్టడానికి మీ ముందుకు వచ్చాను. అన్ఫార్చునేట్గా కరెంటు లేకపోవడం వల్ల నేను లైవ్ డాటా మీకు చూపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ చట్టం వల్ల 10 లక్షల కోట్ల రూపాయలు మన దేశానికి ఏ విధంగా అయితే నష్టం జరిగిందో నేను ఒకటొకటే మీకు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏంటి? ఇది ఒక టెక్నికల్ సబ్జెక్టు. మీరు యాజ్ జర్నలిస్టులుగా అందరికీ అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటుంది. ఈ దివాలా స్మృతి చట్టాన్ని 2016లో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ తెచ్చిందో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సర్ఫేస్ యాక్ట్, బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ చేసేటటువంటి సౌలభ్యము బాగా లేదనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ చట్టాన్ని బీజేపీ గవర్నమెంట్ తెచ్చిందనమాట. ఈ సర్ఫేస్ యాక్ట్లో ఏముంది? ఏ విధంగా కానీ ఒక ఇండస్ట్రీ ఒక లోన్ తీసుకొని ఆర్థికంగా అతను కన్నా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. లేదంటే యాక్షన్ వేసి ప్రభుత్వము 80% 60% ఆ లోన్ను రుణాలను రికవరీ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉండేది. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తి ఎవరైతే కంపెనీ పెడతారో ఆ వ్యక్తులకు చేతికి కాకుండా ఇంకో వ్యక్తికి 10%కు 15%కు కంపెనీలు నమ్మడానికి తెచ్చినటువంటి ఒక స్కామే ఈ చట్టం అనేది నా అభిప్రాయము. దీనికి నేను మీకు రుజువులతో సహా నేను మన నిర్మలా సీతారామన్ గారికి నేను లెటర్ రాయడం జరిగింది. మేడం, ఏ రకంగా ఈ చట్టం వల్ల 10 లక్షల కోట్ల రూపాయలు మీకు నష్టం జరిగింది అనేది మేడం గారికి నేను ఈమెయిల్ ద్వారా పంపించాను. నాకు సమయం ఇస్తే నేను ఆమెకు ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మేము యాక్చువల్గా అనుకోకుండా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాము. పవర్ లేకపోవడం వల్ల మేము చెప్పలేకపోతున్నామండి. ఇది నేను చూపెడతాను మీకు. ఇది రుచి సోయా అనే ఒక కంపెనీ సార్. ఇది ఒక టెక్నికల్ సబ్జెక్టు. మీరు మీడియా మిత్రులు మీరు అర్థం చేసుకుంటారని చూస్తున్నాను. రుచి సోయా ఇండస్ట్రీస్ అనేటటువంటి ఒక కంపెనీ ఇది. ఈ కంపెనీకి 12,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయండి. 12,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీని రామ్దేవ్ బాబా అనేటటువంటి ఒక వ్యక్తి 4,300 రూపాయల కోట్లకు పర్చేస్ చేశాడు ఈ కంపెనీని. రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీని, పతంజలి అనే కంపెనీ మీకు ఒక అవగాహన ఉంటుంది. ఆయన 4,300 కోట్ల రూపాయలు పర్చేజ్ చేశాడు. 12,000 కోట్ల రూపాయలను మాఫీ చేస్తూ, ఆ కంపెనీ మీద ఉండేటటువంటి అప్పునంతా మాఫీ చేస్తూ రామ్దేవ్ బాబా గారు 200 కోట్ల రూపాయలు తెచ్చారు ఈ కంపెనీలోకి. ఆయన సొంత డబ్బులు 200 కోట్ల రూపాయలు తెచ్చారు. 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి 3,000 కోట్ల రూపాయలు మళ్ళీ బ్యాంకుల నుండి లోన్ తీసుకొని ఈ కంపెనీని పర్చేజ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ విలువ 22,000 కోట్ల రూపాయలు. మీరు BSE.India అని మీరు BSE సైట్లోకి వెళ్ళి చూసారంటే 200 కోట్ల రూపాయలు ఆయన 2 సంవత్సరాలకు ముందు పెట్టినటువంటి ఒక కంపెనీలో ఈరోజు ఇది 20,000 కోట్ల రూపాయల కంపెనీ అయింది. దీన్ని స్కామ్ అంటారా, దీన్ని ఎకానమీ డిస్ట్రక్షన్ అంటారా, దీన్ని ఒక రిఫార్మ్ అంటారా అనేది నేను జర్నలిస్టు మిత్రులకే నేను వాళ్ళ విజ్ఞతకు నేను వదిలేస్తూ ఉన్నాను. అలోక్ ఇండస్ట్రీస్, ఇంకొకటి చెప్పాలంటే అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని 56,000 కోట్ల రూపాయల లోన్ ఉండిందండి అలోక్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి. ఆ కంపెనీని రిలయన్స్ అంబానీ గారు 5,300 కోట్ల రూపాయలకు పర్చేజ్ చేశారు. అంటే మిగిలినటువంటి మొత్తము 51,000 కోట్ల రూపాయలను కూడా టోటల్గా మాఫీ చేయడం జరిగింది. అయితే ఈ చట్టంలో ముందు బ్యాంకర్స్ 75% బ్యాంకర్స్ ఒప్పుకుంటేనే ఈ రెజల్యూషన్ ప్లాన్ అనేది అప్రూవ్ అయ్యేదానికి ఒక అవకాశం ఉండింది. ఎప్పుడైతే బ్యాంకర్స్ రిలయన్స్ ముఖేష్ అంబానీ గారిని రిజెక్ట్ చేశారో
ఆయన ప్లాన్ను అలోక్ ఇండస్ట్రీస్ని పర్చేస్ చేయడానికి ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో మోడీ గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 75% నుండి 66% బ్యాంకర్స్ ఒప్పుకుంటే ఈ కంపెనీని పర్చేస్ చేయడానికి సరిపోతుంది అని. ఆ రోజుటికి ఈ భారతదేశంలో ఏ ఒక్క కంపెనీ కానీ 75% కంటే లోపల అప్రూవ్ అయ్యి ఒక రెజల్యూషన్ ప్లాన్ కూడా ఏ కోర్టు ముందర లేవు. అంటే ఇది కేవలము ఒక అంబానీ గారికి ఆయన సహాయం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆర్డినెన్స్ని తెచ్చి, ఆర్డినెన్స్ ఏ రకంగా తెస్తారో మీ జర్నలిస్టు మిత్రులకు అందరికీ మీకు అవగాహన ఉంటుంది. ఏదైనా లార్జ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండి పార్లమెంటులో ఏదైనా కానీ మనం ఏదైతే చట్టం చేయలేని పరిస్థితులు ఉంటాయో అటువంటి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ అనేది తెస్తారు. కానీ ఓన్లీ ఒక కంపెనీ 75% అప్రూవ్ చేయలేదని, ఓన్లీ 70% అప్రూవ్ చేశారని మోడీజీ గవర్నమెంటు ఇవాళ ఆర్డినెన్స్ తెచ్చి ఈ అలోక్ ఇండస్ట్రీ అనే కంపెనీని వాళ్ళకు 5,000 కోట్ల రూపాయలకు కట్టబెట్టడం జరిగింది. ఇటువంటి నష్టపరిచేటటువంటి చట్టాన్ని ఇమీడియట్గా రిపీల్ చేయాలని, లేదంటే గ్రాస్గా అమెండ్ చేసిన తర్వాతనే ఈ చట్టాన్ని మళ్ళీ 1 సంవత్సరం కోవిడ్ వచ్చిన తర్వాత దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ 20th మార్చ్ వరకు ఉంది. చట్టం ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉంది. మా డిమాండ్ ఏంటంటే ఈ చట్టాన్ని పూర్తిగా రిపీల్ అన్నా చేయండి గవర్నమెంటు, లేదంటే ఈ చట్టాన్ని ఇంకా 2 సంవత్సరాలు సస్పెండ్ చేసి దీన్ని సమగ్రంగా అందరి స్టేక్ హోల్డర్స్ తోటి మీరు కన్సల్ట్ చేసిన తర్వాతనే ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటికే ఈ చట్టం వల్ల 10 లక్షల కోట్లు ఈ దేశం నష్టపోయింది. ఈ ప్రతి విషయాన్ని నేను ప్రభుత్వానికి వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నా విన్నపం. మీరు మీడియా మిత్రులుగా మీరు ఈ విషయాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అన్న, అండ్ ప్రూఫ్స్ కూడా ఏమన్నా కావాలంటే మేము దాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది మీకు ఫోన్ ద్వారా. మీ ఫోన్ నెంబర్ ఇస్తే మేము ఫార్వర్డ్ చేస్తాము. ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి అన్న, వీ విల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒకవేళ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఒకసారి ల్యాప్టాప్ తెచ్చి ఇక్కడ చూపిస్తాం. ల్యాప్టాప్లో చూపెట్టమంటే పవర్ లేదు కాబట్టి మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాము. అంటే ఇప్పుడు మీరు ఒక అండర్స్టాండింగ్ కోసం ఒక 5 నిమిషాలు చూపిస్తే మీకు కూడా అంటే మేము మాట్లాడే విషయము 10 లక్షల కోట్ల రూపాయలు అనగానే 10 లక్షల కోట్లు అని మాట్లాడేసరికి అందరికి ఎవరికి కానీ ఒక విధమైనటువంటి ఆశ్చర్యానికి ఉంటుంది. ఇవన్నీ ఒకసారి తీసుకో, ల్యాప్టాప్ తీసుకో. మీరు ఇక్కడ ఇటు సైడ్ రండి, మీరు ఇటు రండి, మీరు ఇక్కడ రండి. ఇక్కడ రండి, ఫ్రంట్ రండి, అలా చూడమని చెప్పండి కావాలి. సార్ చూడండి, ఇది రుచి సోయా లిమిటెడ్ కంపెనీ అండి. ఇది రుచి సోయా లిమిటెడ్ అనే కంపెనీ. మీరు ఇక్కడ చదవండి, ఇది రుచి సోయా లిమిటెడ్ అనే కంపెనీ. ఇది లైవ్ డాటా. ఇది బిఎస్సి, మీరు బిఎస్సి నుండి మీరు ఈ లైవ్ డాటాను మీరు క్యాప్చర్ చేస్తున్నారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్, ఇది మార్కెట్ క్యాప్ అంటారు, 21,442 కోట్ల రూపాయలు ఉంది ఇవాళ. 21,442 కోట్ల రూపాయలు ఇవాళ ఉంది. ఈ కంపెనీని రుచి సోయా అనే వ్యక్తులు 200 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు సొంత డబ్బులు పెట్టి 12,000 కోట్ల రూపాయలను మాఫీ చేసి 4,350 రూపాయల కోట్లకు ఏదైతే పర్చేజ్ చేస్తారో మిగిలిన 200 కోట్లు కాకుండా ఈ 4,350 కోట్లలో మిగిలిన దానితో రుణ రూపంలో పొందారు మళ్ళీ బ్యాంకు నుండి. అంటే ఒక సైడు 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారు, ఇంకొక సైడ్ 4,000 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చి ఇదే కంపెనీని 200 కోట్ల రూపాయలతో ఓనర్షిప్ చేసుకున్నారు. ఇవాళ ఇది 22,000 కోట్ల రూపాయలు ఉంది వాళ్ళ కంపెనీ. ఇది బాబా రామ్దేవ్, పతంజలి బాబా రామ్దేవ్ ఓకే. ఈ కంపెనీ చట్టం కింద ఇప్పటి వరకు 4,000 కంపెనీలు రెఫర్ అయ్యాయండి. ఈ చట్టం చేసిన ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా ఏదైతే కంపెనీలు చెప్తా ఉంటారు ఆయన, దాన్ని చూసుకుని వాయిస్ రావట్లేదు, అక్కడ రావాలంటారా? వద్దులే లేదా వద్దులే, మనకు సరిపోతుంది. ఇందాక తీసుకున్నది మనం జస్ట్
నాకు అర్థం కావడానికి. ఈ చట్టం కింద ఈ రోజుటి వరకు 4,000 కంపెనీలు రెఫర్ చేశారండి భారతదేశం మొత్తము ఈ చట్టం కింద. ఈ చట్టం యొక్క ఉద్దేశము ఏ కంపెనీ అయితే సమస్యల్లో ఉందో ఆ సమస్యను పరిష్కరించడం కొరకు ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ద్వారా సమస్య పరిష్కరించకపోగా ఈ 4,000 కంపెనీల్లో ఇవాళ 3,000 కంపెనీలు మూతపడ్డాయి. అన్ని పెద్ద పెద్ద కంపెనీలు, వేల కోట్ల రూపాయల లోన్స్ ఉండేటటువంటి కంపెనీలు ఈరోజు 3,000 కంపెనీలు మూతపడ్డాయి. 4,000 కంపెనీలు ఓన్లీ 400 లోపు మాత్రమే కంపెనీలు పరిష్కారం కాబడ్డాయి. అవి ఎట్లా పరిష్కారం కాబడ్డాయి? 400 కంపెనీలు 1,000 కోట్ల రూపాయల లోన్ ఉండే కంపెనీని 100 కోట్ల రూపాయలకు 150 కోట్ల రూపాయలకు దీన్ని అప్పచెప్పారు. 4,000 కంపెనీల్లో 400 కంపెనీలు పరిష్కారం అయితే దాంట్లో పరిష్కారమైన కంపెనీల్లో రికవరీ వచ్చిండేది ఓన్లీ 20% లోపలే బ్యాంకులకు అనేది రికవరీ అనేది వచ్చింది. సో ఇటువంటి చట్టము అన్ని రకాల ఈ దేశానికి నష్టం చేస్తూ ఉంది. కాబట్టి నేను దీన్ని స్టడీ చేసి గత 6 నెలలుగా 8 నెలలుగా దీన్ని స్టడీ చేసి నేను ఒక డాక్యుమెంట్ పెట్టాను. మీడియా మిత్రులు ఎవరన్నా కావాలంటే కూడా 100 పేజీల రీసెర్చ్ డాక్యుమెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని కొంచెం మీరందరూ కూడా కొంచెం దీన్ని ఒక మీడియాలో కవరేజ్ ఇచ్చి మీరు దీనికి ఒక ప్రాధాన్యత కల్పిస్తారని కోరుకుంటా ఉన్నానండి. ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి అన్న. చట్టం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, తెలుగులో కంపెనీ దివాలా స్మృతి చట్టము, స్మృతి చట్టం అంటారు. స్మృతి చట్టం, స్మృతి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్ అంటారు. మోడీ గవర్నమెంట్లో వచ్చింది. 2016లో బిల్ ఎనాక్ట్ అయింది. 2017 సంవత్సరం నుండి దీన్ని అమల్లోకి పరిచారు. ఆర్డినెన్స్గా చట్టం ద్వారానే వచ్చింది. ఆర్డినెన్స్ అనేది ఎందుకు చేశారంటే ఈ చట్టం ద్వారా ఎవరైనా కానీ సపోజ్ ఏ అనే ఒక కంపెనీ ఈ చట్టం ఈ ఐబీసీలో కోడ్లోకి వచ్చిన తర్వాత ఒక కంపెనీ అక్వైర్ చేయాలంటే 75% ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. రిలయన్స్ వాళ్ళు అలోక్ ఇండస్ట్రీస్ని బిడ్ చేశారు. 56,000 కోట్ల కంపెనీని రిలయన్స్ వాళ్ళు 5,300 కోట్ల రూపాయలకి అనిల్ అంబానీ గారు బిడ్ చేశారు. కంపెనీ ముఖేష్ అంబానీ గారి కంపెనీ. ఇది ఎప్పుడైతే 75% బ్యాంకర్స్ అప్రూవ్ చేయకుండా 70% మాత్రమే బ్యాంకర్స్ అప్రూవ్ చేశారు. సో ఈ కంపెనీ ముఖేష్ అంబానీ గారికి రావడానికి అవకాశం లేదు. అది ఇమీడియట్గా మోడీ గారు ఇది ఒక్కటే పెండింగ్ ఉంది కంపెనీలో, మొత్తం భారతదేశంలో ఈ ఒక్కటే కంపెనీ 70% తోటి అప్రూవ్ అయ్యి పెండింగ్ ఉంది. పెండింగ్ కాకపోతే ఆ కంపెనీ లిక్విడేషన్కి పోతుంది. టెక్నికల్గా లిక్విడేషన్కు పోనీయకుండా 75%ని ఒక ఆర్డినెన్స్ ద్వారా 66.7%కి తెచ్చారు. 66.7% బ్యాంకర్స్ ఒప్పుకుంటే ఈ కంపెనీని అప్పజెప్పచ్చు అనేటటువంటి చట్టంలో మార్పు చేశారు. ఆర్డినెన్స్ ఇటువంటి ఆర్డినెన్స్ తేవలసిన అవసరం ఏముంది అనేది నేను మీ జర్నలిస్ట్ మిస్టర్ ముఖంగా నేను అడుగుతా ఉన్నాను. అది వాళ్ళకు బెనిఫిట్ చేశారా అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళది ఒక్కటే కంపెనీ ఉంది భారతదేశంలో 70% అప్రూవ్ అయ్యి రెజల్యూషన్ ప్లాన్ ఒకటే ఒక కంపెనీ ఉంది, అలోక్ ఇండస్ట్రీస్ అనేటటువంటి కంపెనీని ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ కంపెనీ తీసుకునింది. ఇవాళ 5,000 కోట్ల రూపాయల కంపెనీ 12,000 కోట్ల రూపాయలు ఉంది. అది 2018లో కొనుగోలు చేశారు. దేశం మొత్తం కూడా ఇప్పుడు అంబానీల ఖాతాలు కట్టబెడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ చట్టం కూడా వాళ్ళకు అంటే అసలు నష్టంగా ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళకి కట్టబెట్టడానికి అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు. ఈ అంబానీల కొరకే ఈ చట్టం తెచ్చారు అని మేము కూడా చౌకబారు విమర్శలు చేయదలుచుకోలేదు. నేను ఒక ప్రొఫెషనల్గా ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఒక ఇన్సిడెంట్లో రిలయన్స్ అంబానీ గారికి సహాయం చేయడం కొరకే ఆర్డినెన్స్ రూపకంలో తెచ్చారు. ఒక ఆర్డినెన్స్ని 75% నుండి 60% తేవలసిన అవసరం ఏముంది?
ఒక 100 కంపెనీలు పెండింగ్ ఉన్నాయి, భారతదేశం అంతా కూడా 100 కంపెనీలు పెండింగ్ ఉన్నాయంటే మీరు ఒక ఆర్డినెన్స్ తెచ్చారంటే ఒక అర్థం ఉంది. ఒక కంపెనీనే పెండింగ్ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తెచ్చారంటే ఏ విధమైనటువంటి ఉద్దేశం ఉంటుంది? ఇది 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 క్లియర్గా ఇది దీన్ని స్కామ్ అంటారా, స్కామ్ అన్నారా, ఎకానమీ డిస్ట్రక్షన్ అంటారా అనేది మీరు మీ విజ్ఞతకు నేను వదిలేస్తూ ఉన్నాను. ఆయన ఫేవర్ చేశారంటారా? నేనైతే డైరెక్ట్గా నా స్థాయి కాదు, మోడీ గవర్నమెంట్ కానీ విమర్శించేటటువంటి స్థాయి కాదు. ఆయన తెచ్చినటువంటి 75 to 66% ఒక ఆర్డినెన్స్ రూపంలో తేవలసినటువంటిది అది విమర్శకు గురయ్యేటటువంటి అంశమా కాదనేది మీరు మీ విజ్ఞతకు నేను వదిలేస్తూ ఉన్నాను. 66.7%. అవి అందరికీ అది అప్లికబుల్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఏం చేయడానికి లేదు. ఆ రోజు వరకు అది పెండింగ్ ఉన్నింది. ఆ కంపెనీని ఆయన అవసరం చేసుకునే కొరకు వాళ్ళది ఆర్డినెన్స్ తెచ్చారు, దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఆ చట్టంలో మార్చారు. అది దాని తర్వాత అందరికీ అది అప్లికబుల్ అవుతుంది. దాని తర్వాత అది తర్వాత మేము చెప్పడానికి లేదు. అది ఒక కంపెనీ దాన్ని మేము తప్పు పట్టడానికి లేదు. యాజ్ ఎ ప్రొఫెషనల్గా నేను అది తప్పు పట్టడానికి లేదు. అది ఆ అంశాన్ని అయిపోయిందండి. సో ప్రెస్ నోటు అండ్ ఇవ్వడం జరుగుతుందన్న ఒక్కొక్క కాపీ. అండ్ వచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు మీ ఫోన్ నెంబర్ అండ్ మీ డీటెయిల్స్ ఇస్తే ఫర్దర్ కమ్యూనికేషన్కి ఒకటి ఉంటుంది మాకు కూడా. దీన్ని కొంచెం ఉధృతంగా చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోవాలని. ఇది 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 కాదు, ఇది వేరే కాపీస్ ఇస్తుంది. పట్టుకోమంటారా? పట్టుకోమంటారా? సరే సార్, పట్టుకోండి. అటు శ్రీకాంత్ శ్రీకాంత్ ఎక్కడ? నేను ఈ విషయం గురించి నిర్మలా సీతారామన్ గారికి కూడా మేడంకి రాశాను. నేను ఆమె అపాయింట్మెంట్ కూడా పోవడం జరిగింది, ఏ రకంగా నష్టపోతా ఉంది అని. ఈ 25 తర్వాత ఇదే చట్టం కానీ అమలైతే మన దేశము ఎంతో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఐబీసీ చట్టంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 2018 and 19 పీరియడ్లో రుచి సోయా ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థని పతాంజలికి సంబంధించిన గ్రూప్ దాన్ని అక్వైర్ చేసుకోవడం జరిగింది. ఈ అక్వైర్ చేసుకునే దాంట్లో అక్కడ జరిగిన ఇప్పుడు కరెంట్ ఉన్న రుచి సోయా ఇండస్ట్రీస్ మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి చూడండి, 22,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కంపెనీ అది. ఇప్పుడు 22,000 కోట్లకు సంబంధించిన కంపెనీ 2018-19 పీరియడ్లో ఐబీసీ కోడ్ కిందకి రుచి సోయా ఫాల్ అయినప్పుడు దాన్ని కొన్న రేట్ ఎంతో మీరు నమ్మగలుగుతారా? 200 కోట్ల రూపాయలు. ఈ 200 కోట్ల రూపాయలు పెట్టిన పెట్టుబడి దానికి 200 కోట్ల రూపాయలు. దానికి 3,000 చిల్లర కోట్ల రూపాయలు దానికి బ్యాంకు నుండి రుణం తీసుకొని, అంటే మీరు ఆలోచిస్తే కనుక ఎక్కడ 22,000 కోట్లు, ఎక్కడ 200 కోట్లు, ఎక్కడ 3,000 కోట్ల రూపాయలు. అంటే మీరు ఇక్కడనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ బీజేపీ ప్రభుత్వం ఎట్లా కంపెనీని దివాలా చేసి ఎట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకి, అంటే వాళ్ళకి సంబంధించిన మిత్రులకు ఏ రకంగా హెల్ప్ చేస్తుందనే ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి మేము ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఐబీసీ కోడ్ని రిపీల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ చట్టాన్ని ఇంకా కొంచెం స్టేక్ హోల్డర్స్తో కానీ, దానికి స్పెషలైజ్డ్ పీపుల్తో కానీ, ఎకానమిస్ట్తో కానీ డిస్కస్ చేసి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నమస్కారం. ఐబీసీ యాక్ట్ గురించి ఈరోజు చార్టెడ్ అకౌంట్ వేణుగోపాల స్వామి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఐబీసీ యాక్ట్ అంటే ఏంటి? ఈ యాక్ట్ వల్ల చిన్న మధ్య స్మాల్ అండ్
మిడిల్ ఇండస్ట్రీస్ ఏ విధంగా దెబ్బతింటున్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ అసలు ఐబీసీ యాక్ట్ అంటే ఏంటి? సార్ ఐబీసీ యాక్ట్ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్, అంటే కంపెనీ దివాలా స్మృతి చట్టం అంటారు. ఏదైతే కంపెనీలు మనకు సమస్యల్లో ఉన్నాయో, ఆర్థికంగా ప్రతి కంపెనీ కానీ ఒక్కొక్కసారి ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. అటువంటి లోన్ అయినప్పుడు, ఆర్థికంగా ఒడిదుడుకులకు లోన్ అయినప్పుడు ఈ కంపెనీని పరిష్కారం చూపించేదానికి ఏర్పాటు చేసినటువంటి చట్టము ఐబీసీ యాక్ట్ అని అంటారు దీన్ని. ఈ ఐబీసీ యాక్ట్, ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల చిన్న మధ్య పరిశ్రమలు లబ్ధా, లేకపోతే వాటికి మంచి చేకూరుతాయా లేకపోతే నష్టమా? యాక్చువల్గా ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో అన్ని దేశాల్లో మనం చూసినట్లయితే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము చిన్న మధ్య తరగతితోటి పెద్ద కంపెనీలకు కూడా పరిష్కారం చూపే విధంగా, ఏదైతే కంపెనీ స్ట్రెస్లో ఉందో ఆ కంపెనీకి పరిష్కారం చూపే విధంగా ప్రతి దేశంలోనూ చట్టాలు చేయబడ్డాయి. మన దేశంలో అంటే నష్టాల్లో ఉంటే వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోకపోయినా కానీ ఒక రెజల్యూషన్ ప్రాసెస్ ద్వారా కంపెనీకి కొన్ని డెట్స్ను తగ్గించి, కొన్ని ట్యాక్సెస్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఆ కంపెనీని నడిచేదానికి, అంటే ఆ దేశంలో ఎంప్లాయ్మెంట్ సర్వైవల్ కావడానికి ఈ యొక్క చట్టాలను రూపొందించడం జరిగింది ప్రపంచంలో. మన దేశంలో ప్రస్తుత ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద వారికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇది పూర్తి వ్యతిరేక భావజాలంతో ఈ యొక్క చట్టాన్ని తేవడం జరిగింది. ఎప్పుడు వచ్చింది యాక్ట్? ఈ యాక్ట్ 2016లో తెచ్చారు మోడీ గారి ఆధ్వర్యంలో. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆ పీరియడ్లో తెచ్చారు. 2017 నుండి ఈ చట్టం యొక్క అమలులోకి వచ్చింది. అవగాహన లోపం తర్వాత ఇది పూర్తి వ్యతిరేక భావజాలం అని చెప్పేసి అంటాను. దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయని, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏ విధంగా ఇబ్బంది పడతాయి? దీని ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, మనకి ఈ చట్టానికి సంబంధించి 4000 కంపెనీలు ఏదైతే రెఫర్ అయ్యాయో ఈ చట్టం కింద, ఈ చట్టం సక్సెస్ అయిందని మనం ఎప్పుడు అనుకుంటాము? ఒక 60%, 70% కంపెనీలు రిజాల్వ్ అయితే మనం దీన్ని ఈ చట్టం సక్సెస్ఫుల్గా అమలైంది అనేది మనము అనుకోవడానికి అవకాశం ఉంది. 4000 కంపెనీల్లో 400 లోపల కంపెనీలు మాత్రమే పరిష్కారం చిక్కాయి. ఈ కంపెనీలుగా పరిష్కారం అంటే ఈ కంపెనీలను కూడా 100 రూపాయల కంపెనీలని 10 రూపాయల నుంచి 20 రూపాయలకు అమ్మడం జరిగింది పెద్ద కార్పొరేటర్స్కు. దాన్ని పరిష్కారం కింద చూపెడతా ఉన్నారు. అంతేగాని ఈ చట్టం ద్వారా ఒక్క కంపెనీకి కూడా నిజమైనటువంటి పరిష్కారం జరగలేదు అనేది మనకు గవర్నమెంట్ డాటా ద్వారా అవైలబుల్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు, దీనికి సంబంధించి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ప్రతి డాటా అవైలబుల్ ఉంది. 4000 కంపెనీల్లో 400 కంపెనీలు పరిష్కారం అయ్యాయి. 600 కంపెనీలు వాళ్ళు ప్రమోటర్స్ ఫైట్ చేసి వాళ్ళ అప్పీల్స్లోకి వెళ్ళి వాళ్ళ కంపెనీలు వాళ్ళే పరిరక్షించుకున్నారు చట్టం నుండి. 3000 కంపెనీలు 1000 కంపెనీలు ఆల్రెడీ లిక్విడేషన్కి వెళ్ళిపోయాయి. 2000 కంపెనీలు కూడా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నాయి. చిన్న మధ్యతర పరిశ్రమల్ని పరిరక్షించాల్సిన బాధ్యత చేపట్టాల్సిన ప్రభుత్వం వారి అవగాహన లోపం కారణం చేత తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా వారికి మంచి చేకూర్చకపోగా ఇంకా నష్టం వాటిల్లేదని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ ఎవరికి మరి మంచి చేకూరింది? ఎవరికి లబ్ధి ఈ చట్టం ద్వారా? ఈ చట్టం ద్వారా ఎవరికి లబ్ధి? ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. కొన్ని కంపెనీలు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇండస్ట్రీని రియల్ ఎస్టేట్ వ్యాపారంగానో లేదంటే ఒక ఆస్తిగా పరిగణించే వాళ్ళకు మాత్రమే ఇది లబ్ధి చేకూరింది. కానీ ఇండస్ట్రీకి కానీ, ఎంప్లాయ్మెంట్కి కానీ, దేశానికి కానీ, ట్యాక్సుల రూపకంలో కానీ అన్ని రకాల నష్టమే జరిగింది. కానీ ఈ చట్టం ద్వారా ఎందుకు నష్టం జరిగిందంటే ఈ చట్టం యొక్క ఉద్దేశం చాలా అద్భుతమైన ఉద్దేశము. కానీ ఈ చట్టాన్ని రూపొందించడం ఏదైతే ఈ ప్రభుత్వం చేసిందో ఈ దేశం యొక్క అవగాహన లోపం వల్ల ఇటువంటి పరిస్థితి దేశ పరిస్థితులను సరిగా అంచనా చేయకపోవడం కారణంగా వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇంత ఇమ్మెచ్యూర్గా ఈ చట్టాన్ని రూపొందించడం. అవగాహన లోపం కారణం చేత అంటారా, లేకపోతే కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినారంటారా? ఇది నేను లబ్ధి చేకూర్చే చాలా సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్, దాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? మేము చౌకబారు విమర్శలు చేయడానికి సిద్ధంగా లేము. నేను ఒక ప్రొఫెషనల్ను. కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కానీ మాకు ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. అయితే కొన్ని చోట్ల బడా కార్పొరేట్స్కు వాళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు ఆర్డినెన్సుల ద్వారా. అది మనకు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. ఇదన్నీ కూడా అఫీషియల్ డాటా అవైలబుల్ ఉంది, గవర్నమెంట్ దగ్గర అఫీషియల్ డాటా అవైలబుల్ ఉంది. అయితే ఈ చట్టాన్నే రూపొందించారా అంటే
అది నేను చెప్పడానికి నేను కూడా మీరు సిద్ధంగా చౌకబారు విమర్శలు చేయాల్సిన పనేం లేదు బట్ దేశం మొత్తం కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది కదా అంబానీల ఆదాయాలకు ఇంకా కొందరు సెలెక్టెడ్ పీపుల్కి లబ్ధి చేకూర్చడానికి ఒక వాదన దాన్ని అంటే వాళ్ళ వాదన అంతా ఇది బలపరిచేలాగా ఉందని ఈ చెప్పేసి మనం వాదన భావించొచ్చా? బలపరచడం కాదు, దీనికి ఆధారాలతో సహా రుజువు చేయడానికి ఈ చట్టం పనికొస్తుంది. ఎక్కడైతే ఈ చట్టంలో 75% బ్యాంకర్లు అగ్రీ కావాలనో ఒక కంపెనీ ఒక సంస్థ నుండి ఇంకొక వ్యక్తులకు బదలాయించడానికి, ఎప్పుడైతే రిలయన్స్ వాళ్ళ దాన్ని ప్రపోజల్ను రిజెక్ట్ చేశారో బ్యాంకర్స్ 75% నుండి చట్టంలో 65%కు తెచ్చారు. అప్పుడు ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క అంశాన్ని చూస్తే తప్పనిసరిగా రిలయన్స్ వాళ్ళకు ఇది లబ్ధి చేకూర్చారనేటటువంటి వాదనకు బలంగా ఉంది. ఈ అబీజా యాక్ట్ పైన మీరు చాలా వరకు స్టడీ చేసి చిన్న మధ్యతర పరిశ్రమలకు పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉన్నారు, అభినందనీయం. దీన్ని ఇంకా దేశం నలుమూలల చర్చకు తీసుకెళ్ళి వాటి పరిరక్షణ కోసం ఇంకా మరింత కృషి చేయాలని చెప్పి ఆశిద్దాం. రిలయన్స్ వాళ్ళకు ఇది లబ్ధి చేకూర్చారనేటటువంటి వాదనకు బలంగా ఉంది. ఈ అబీజా యాక్ట్ పైన మీరు చాలా వరకు స్టడీ చేసి చిన్న మధ్యతర పరిశ్రమలకు పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉన్నారు, అభినందనీయం. దీన్ని ఇంకా దేశం నలుమూలల చర్చకు తీసుకెళ్ళి వాటి పరిరక్షణ కోసం ఇంకా మరింత కృషి చేయాలని చెప్పి ఆశిద్దాం.